వెల్కమ్ టు ఎక్లేమ్ ఛానల్ అండి. ఈరోజు నేను మీకు సింపుల్ తొందరగా చేయటం లెమన్ రైస్ ఎలా డిఫరెంట్గా ఎలా చేయటం చూపిపోతాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఆల్రెడీ నేను ఒక కప్ రైస్కి నేను ఇది ఒక పావుకి అంత రైస్కి నేను మీడియం తీసుకుంటాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థం నేను ఒక 3 పచ్చిమిర్చి సొంతంగా కట్ చేసి పెట్టుకోండి, ఒక ఎండుమిర్చి, ఒక స్పూన్ అంత నేను పల్లీలు, ఒక హాఫ్ స్పూన్ శనగపప్పు, ఒక లెమన్, ఒక హాఫ్ స్పూన్ మినప్పప్పు, కొద్ది కరివేపాకు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, కొద్దిగా కొత్తిమీర. సో నేను పసుపు ఇంగువ అనేది తర్వాత యాడ్ చేసుకుంటానండి. రండి ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ పెట్టుకోనండి. స్టవ్ పెట్టి కడాయిలో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ వేసుకోలేదు, నేను ఆయిల్ ఒకే స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం కడాయి వేడైన తర్వాత దీన్ని స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి. మనం మీడియం పెట్టుకొని మిగతా పోపు దింపులు పప్పులు ఏమో అన్నీ ఒక్కసారి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె కాగిందండి. నూనె వేడైంది కాబట్టి నేను అన్ని దీంట్లో ఒక్కసారి యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేసుకుని మీరు మీడియంలోనే స్టవ్ మీడియం పెట్టాలి, కొంచెం మంచిగా వేయగలిగితే అట్లే, లేకపోతే మాడిపోకూడదు. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అయిపోయింది. ఇది మనం యూజ్ చేసే తప్పు ఏంటంటే మనం ఇప్పుడు ఈ స్టేజ్లో మనం లెమన్ యాడ్ చేస్తుంటాం. అప్పుడు అలా యాడ్ చేయకూడదు. మీరు రైస్ వేసి కలుపుకున్న తర్వాత మీరు యాడ్ చేసుకోవాలి. మీరు వేడి అని వేసేట్టుకుంటే ఇమీడియట్ కలుపుకోవచ్చు, లేదు స్టవ్ ఆపేసి కలుపుకోవచ్చు. లేదు మీరు చల్లని వేసి కలుపుకుంటారంటే మీరు స్టవ్ మీద ఒక 2 మినిట్స్ పెట్టుకోవాల్సి వస్తుంది, సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఈ స్టేజ్ నేను కొద్దిగా పసుపు అండ్ ప్లస్ నేను ఇంగు యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు పసుపు ఇంగు యాడ్ చేసుకుని పసుపు కొద్దిగా యాడ్ చేయడం సరిపోతాయి. ఇలా చేసి పెట్టుకుంటే మీరు నెల రోజులు కావాలంటే మన నిలువ ఉంటుంది. ఇది నెల రోజులు ఇలా చేసి పెట్టుకొని ఒక ఎయిర్ కంటైనర్ గ్లాస్ బాటిల్ ఇక్కడ వేసి పెట్టుకుంటే మీరు ఒక నెల రోజులు ఉంటుంది. మీరు ఎప్పుడెప్పుడు లెమన్ రైస్ చేసుకుంటే అప్పుడు జస్ట్ రైస్ చేసుకొని రైస్ యాడ్ చేసి దాన్ని లెమన్ యూజ్ చేసుకోవచ్చు. దానికి చాలా బాగుంటుంది. ఒక నెల రోజుల్లో బాగుంటుందండి. మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఇది అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి రైస్ యాడ్ చేసుకుందాం. సో నేను చూడండి రైస్ యాడ్ చేసుకున్నప్పుడు దీనికి ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు కావాల్సిన ఉప్పు ఇప్పుడు యాడ్ చేసుకోండి. లెమన్ యాడ్ చేసిన తర్వాత, ఎందుకంటే లెమన్ ఫస్ట్ ఉప్పు యాడ్ చేశారంటే ఉప్పు ఎక్కువ అవుతుంది, లేకపోతే లెమన్ పుల్ల అనేది డిఫరెంట్ అయిపోతుంది. ఈ ప్లస్ కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ లెమన్ యూజ్ చేసుకోండి, సరిపోతాయి. ఎక్కువ అవసరం దీనికి. లెమన్ ఎంత తక్కువ ఉంటే అంత టేస్ట్ అనేది బాగుంటుంది. సో సింపుల్ వెరైటీ లెమన్ రైస్ రెడీ అయిపోయింది. మీరు ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.